సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి థర్డ్ యూనిట్ లిటిల్ హార్ట్స్ అనే లెసన్ నుంచి గ్రామర్ మరియు వొకాబులరీ. గ్రామర్లో వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మరియు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా రాస్తారు అనే దాని గురించి ఇవ్వడం జరిగింది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి క్వశ్చనింగ్ ఫామ్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇన్ ద ప్రీవియస్ లెసన్ యూ హ్యావ్ లర్న్డ్ రైటింగ్ సెంటెన్సెస్ డిస్క్రైబింగ్ ఆన్గోయింగ్ యాక్షన్స్ యూజింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో మై స్వీట్ మెమోరీస్ అనే లెసన్లో గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ని తెలియజేసే సెంటెన్సెస్ వచ్చేసి వీ కెన్ చేంజ్ దెమ్ ఇంటూ క్వశ్చన్స్ టు కన్ఫర్మ్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ వచ్చేసి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని క్వశ్చన్ ఫామ్లో ఎలా రాస్తారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ రైనింగ్, ఇది వచ్చేసి నార్మల్ సెంటెన్స్. ఇట్ ఈజ్ రైనింగ్ అనేది నార్మల్ సెంటెన్స్. ఇది ఏ ఫామ్లో ఉంది అంటే సబ్జెక్ట్ వర్బ్ అనే ఫామ్లో ఉంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, రైనింగ్ అనేది వర్బ్. దీన్ని వచ్చేసి ఈజ్ ఇట్ రైనింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈజ్ ఇట్ రైనింగ్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్. ఆర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ అనేది వర్బ్. ఇక్కడ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆర్ ద గర్ల్స్ ప్లేయింగ్? మెన్ ఆర్ స్టిల్ ఫైటింగ్. ఆర్ మెన్ స్టిల్ ఫైటింగ్ అనేది క్వశ్చన్ ఫామ్స్. ఇవన్నీ నార్మల్ సెంటెన్సెస్, ఇవన్నీ క్వశ్చన్ ఫామ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్. సచ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ క్వశ్చన్ ఫామ్లో ఉన్న సెంటెన్సెస్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. హియర్ దే ఆర్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి. ఏ సెంటెన్స్ దట్ ఆస్క్ ఏ క్వశ్చన్స్ ఈజ్ కాల్డ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ వచ్చేసి ఈ సెంటెన్సెస్ అనేవి క్వశ్చన్లో ఉన్నాయి, అంటే క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. ఇటువంటి సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఇట్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఇవి వచ్చేసి వీటి యొక్క చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈజ్ ఇట్ రైనింగ్, చివరిలో క్వశ్చన్ మార్క్. ఆర్ ద గర్ల్స్ ప్లేయింగ్, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. స్టార్టింగ్లో వచ్చేసి హెల్పింగ్ వర్బ్, చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. డూ యూ నో హౌ టు రైట్ దెమ్ యాజ్ ఇంటరాగేటివ్స్? మీకు తెలుసా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా రాస్తారో అని అడగడం జరిగింది. ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్స్ యూజ్ ఈజ్ బిఫోర్ దెమ్. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ స్థానంలో హీ, షీ, ఇట్ లేదా సింగులర్ నౌన్ అనేది ఇచ్చినప్పుడు వీటి యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్లో స్టార్టింగ్ వచ్చేసి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫర్ ద సబ్జెక్ట్స్ వీ, యూ, దే అండ్ ఎనీ ఫ్లూరల్ నౌన్స్ యూజ్ ఆర్ బిఫోర్ దెమ్. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ అనేది ఫ్లూరల్ ఫామ్స్ అనగా వీ, యూ, దే మరియు లేదా
ఎనీ ఫ్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వి యు దేకి వచ్చేసి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ, సబ్జెక్ట్ అనేది ఐ అయినట్లయితే యూజ్ యామ్ బిఫోర్ ఇట్, యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ వచ్చేసి ఐ అనేది వచ్చినట్లయితే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో స్టార్టింగ్ వచ్చేసి యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ లేదా ఎనీ సింగులర్ నౌన్ ఉన్నట్లయితే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతుంది. లేకపోతే యూ, దే, వి ఉన్నట్లయితే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతుంది. అలాగే ఐ అనే సబ్జెక్ట్ ఉన్నట్లయితే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యామ్ అనే హెల్పింగ్ వర్బ్స్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెంటెన్స్ ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఇక్కడ వచ్చేసి ద చిల్డ్రన్ అనేది ఫ్లూరల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ అనేది కూడా ఆర్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వచ్చేసి ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్, ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ అనేది దీని యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్ ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్తో మాత్రమే స్టార్ట్ అవుతుంది. అలాగే WH వర్డ్స్తో కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి ఆర్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్ అనేది దీని యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆర్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్ అనేది దీని యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చేసి ద టీచర్ ఈజ్ వాకింగ్ స్లోలీ. ఇక్కడ వచ్చేసి ఈజ్ ద టీచర్ వాకింగ్ స్లోలీ, ద టీచర్ వాకింగ్ స్లోలీ అనేది దీని యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్కి స్టార్టింగ్లో ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్, చివరిలో ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ డ్రింకింగ్ వాటర్. దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వచ్చేసి ఆర్ దే డ్రింకింగ్ వాటర్, ఆర్ దే డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి ఉషా ఈజ్ క్లీనింగ్ హర్ రూమ్. ఉషా ఈజ్ క్లీనింగ్ హర్ రూమ్. ఇక్కడ వచ్చేసి ఈజ్ ఉషా క్లీనింగ్ హర్ రూమ్ ఇది దీని యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చేసి ద గర్ల్ ఈజ్ ప్రిపేరింగ్ టీ. ఈజ్ ద గర్ల్ ప్రిపేరింగ్ టీ. ఈజ్ ద గర్ల్ ప్రిపేరింగ్ టీ అనేది దీని యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయని, వాటి యొక్క డిఫరెన్సెస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ద adjectives change in forms to show comparison. The adjectives change in form to show comparison. They are called the 3 degrees of comparison. ఇక్కడ వచ్చేసి adjectives అనేవి ఫామ్స్లో
చేంజ్ అయినట్లయితే వాటిని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటారు. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ వచ్చేసి ఈ యాడ్జెక్టివ్స్ వచ్చేసి 3 ఫామ్స్లో ఉంటాయి. యాడ్జెక్టివ్ అనేవి పాజిటివ్ ఫామ్, కంపారిటివ్ ఫామ్, అలాగే సూపర్లేటివ్ డిగ్రీ అని 3 ఫామ్స్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. గోపాల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ క్లాస్. గోపాల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ వచ్చేసి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఇవ్వడం జరిగింది. ఇది సూపర్లేటివ్ డిగ్రీనా లేకపోతే కంపారిటివ్ డిగ్రీనా పాజిటివ్ డిగ్రీనా అనేది ఎలా తెలుసుకోవచ్చు అని అంటే వాటి యొక్క ఫామ్స్ యొక్క రూపాలను బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ డిగ్రీకి ఎగ్జాంపుల్ బిగ్ అనుకున్నట్లయితే ఇది కంపారిటివ్ డిగ్రీలో ఈ బిగ్ అనే పదానికి ఈఆర్ అనే సఫిక్సెస్ని చేర్చడం జరుగుతుంది. ఈఆర్ ఇది కంపారిటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్ డిగ్రీలో వచ్చేసి ఈఎస్టీ అనేది చేర్చడం జరుగుతుంది, అంటే బిగ్గెస్ట్ అని. వీటి ద్వారా మనం ఇక్కడ ఇచ్చిన యాడ్జెక్టివ్ అనేది ఏ డిగ్రీలో ఉందో కనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి గోపాల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ టాలెస్ట్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి రాణి ఈజ్ క్లెవరర్ దాన్ రమ్య. ఇక్కడ క్లెవరర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ఈ కంపారిటివ్ డిగ్రీ అనేది కేవలం 2 వ్యక్తులను కానీ 2 వస్తువులను కానీ పోల్చడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మై హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యువర్స్. ఇది వచ్చేసి పాజిటివ్ డిగ్రీలో ఇవ్వడం జరిగింది. మై హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యువర్స్. In sentence 1, the adjectives tallest denotes the superlative degree. ఇక్కడ వచ్చేసి సెంటెన్స్ 1లో ఉన్నటువంటి యాడ్జెక్టివ్ అనేది టాలెస్ట్ అనే యాడ్జెక్టివ్ సూపర్లేటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. ఇన్ సెంటెన్స్ 2, ద యాడ్జెక్టివ్ క్లెవరర్ డినోట్స్ ద కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ వచ్చేసి సెంటెన్స్ 2లో ఉన్నటువంటి క్లెవరర్ అనే యాడ్జెక్టివ్ అనేది కంపారిటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. ఇన్ సెంటెన్స్ 3, ద యాడ్జెక్టివ్ బిగ్ డినోట్స్ పాజిటివ్ డిగ్రీ. బిగ్ అనేది వచ్చేసి పాజిటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పాయింట్ అవుట్ ద యాడ్జెక్టివ్స్ అండ్ నేమ్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ఈచ్. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన సెంటెన్సెస్లో యాడ్జెక్టివ్ను గుర్తించి అవి ఏ డిగ్రీలో ఉన్నాయో గుర్తించండి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్. ఇక్కడ వచ్చేసి ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్. ఇక్కడ ఫాస్టర్ అనేది యాడ్జెక్టివ్. ఇది వచ్చేసి కంపారిటివ్ డిగ్రీలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి lead is the heaviest metal. ఇక్కడ heaviest అనేది adjective. ఇక్కడ heaviest అనేది superlative degree. ఈ సెంటెన్స్ వచ్చేసి superlative degree. నెక్స్ట్ వచ్చేసి Hari is the laziest boy in the class. ఇక్కడ laziest అనేది adjective. ఇది superlative డిగ్రీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి the two little girls are wiser than the older people. ఇక్కడ వచ్చేసి wiser, older అనేవి adjectives. ఇవి కంపేర్ చేస్తున్నాయి కాబట్టి ఈ సెంటెన్సెస్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయాస్. హిమాలయం శిఖరాల మొత్తంలోకి మౌంట్ ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ పీక్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది.
కాబట్టి ఈ సెంటెన్స్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ కాపర్. ఇక్కడ మోర్ యూస్ఫుల్ అనేది మోర్ దాన్ 2 సిలబుల్. ఇలా మోర్ దాన్ 2 సిలబుల్లో ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో వచ్చేసి ఆ పదానికి మోర్ అనే ప్రిఫిక్స్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి మోర్ యూస్ఫుల్ అనేది కంపారిటివ్ డిగ్రీ. ఈ సెంటెన్స్ వచ్చేసి కంపారిటివ్ డిగ్రీ. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివ్. ఇది వచ్చేసి మోస్ట్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్టింగ్కి ఇది సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఊటీ ఈజ్ ద కూలర్ దాన్ చెన్నై. కూలర్ ఇక్కడ వచ్చేసి ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ వచ్చేసి యాడ్జెక్టివ్స్ ఏవేవి అంటే ఫాస్టర్, హెవీయెస్ట్, లేజియెస్ట్, వైసర్, ఓల్డర్, అలాగే హైయెస్ట్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ ఇంట్రెస్టింగ్, కూలర్ అనేవి యాడ్జెక్టివ్స్.